జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. దశమ స్కంధంలో ఉన్నాం. పరీక్షణ్ మహారాజుకు సుఖ మహర్షి కృష్ణావతార లీలలన్నీ కూడా తెలియజేస్తున్నారు. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియజేస్తున్నారు. సుఖ మహర్షి బలరామకృష్ణులు ఆ గోప బాలులతో కలిసి ఎలా బృందావనంలో వారి జీవితం సాగిస్తున్నారు అని చెప్పి, బలరామకృష్ణులు ధేనుకాసురుణ్ణి అతని బంధువులను వధించారు అని చెప్పి, ఇళ్లకు వచ్చినప్పుడు గోప స్త్రీలందరూ కూడా వారిని చూసి చాలా సంతోషించారు అని చెప్పి ఆ తర్వాత కథను చెప్తున్నారు. ఒకనాడు బలభద్రుడొక్కడు రాకుండా గోపాలకులు తాను గూడి కృష్ణు డడవికి జనియండ నా గోవులను గోపకులు నీరు వట్ట నా గొందిడసి కాళిందిలో విష కలిత తోయము ద్రావి ప్రాణానిలంబులు వాసి పడిన యోగీశ్వరేశుండు యోగి వంద్యుండు కృష్ణుడీక్షణ మృతధారలెలమి గురిసి పశుల గోపకులను బ్రతికించి మరలంగా వారు తమకు కృష్ణు వలన మరల బ్రతుకు గలిగెనంతు భావించి సంతుష్ట మానసముల జనిరి మానవేంద్ర. సుఖ మహర్షి తన ఈ కాళీయ మర్దన గాథను పరీక్షణ్ మహారాజుకు చెప్తున్నారు. ఓ రాజా, ఒక రోజు ఏమైందో తెలుసా? బలరాముడు లేకుండా ఈ గోపకుమారులందరూ కూడా కృష్ణుడితో కలిసి తన ఈ ఆవులను తోలుకుని అడవికి వెళ్ళారు. ఆ అడవిలో ఆవులు గోపకులు ఎండకు తాళలేక దప్పిక చేత ఆ యమునా నది మడుగులో ఉన్న నీళ్లు తాగారు. ఆ నీరు విషంతో కూడినందున వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. దాంతో కృష్ణుడు తన అమృతమయ చూపులను వాళ్ళ మీద ప్రసరింపచేసి వాళ్ళని మళ్ళా బతికించాడు. కృష్ణుని కృపచేత తాము బతికామని తెలుసుకుని వాళ్ళంతా సంతోషిస్తూ తిరిగి వెళ్ళారు. కాళియ ఫణి దూషితయగు గాళింది పవిత్ర చేయగా నుత్సుకుడై కాళింది జలవర్ణుడు కాళియు వెడలంగ నడిచే గౌరవ ముఖ్య. ఓ రాజా, పరీక్షణ్ మహారాజుతో చెప్తున్నారు. కాళీయుడు అనే సర్పం చేత ఆ నదిలోని ఆ కాళింది నది, ఆ నది పేరు, ఆ నదిలో నీరంతా కూడా విషంగా మారిపోతోంది. అందువల్ల ఆ కాళింది నదీ జలం వంటి మేను రంగు కలిగిన ఆ శ్రీకృష్ణుడు ఆ కాళింది అనే ఆ కాళీయుడును అనే పాముని మడుగు నుండి వెళ్ళగొట్టాడు అని ఆ శ్రీశుకుడు చెప్పేసరికి పరీక్షణ్ మహారాజు అడుగుతున్నాడు, ఓ మునివర్య, చాలా లోతుగల యమునా నది యొక్క మడుగులో ఉన్న ఆ పాము యొక్క మదమును ఏ ఉపాయం చేత కృష్ణుడు అణచాడు? ఆ కాళీయుడిని ఎలా అణగొట్టాడు? ఎలా వెడలగొట్టాడు? అసలు ఆ పాము ఎక్కడుంది? అక్కడ ఎందుకుంది? నాకు తెలియచేయాల్సింది అని పరీక్షణ్ మహారాజు అడిగాడు. అని తొర్రులగా చిన్ననందుని కుర్రని చరితామృతంబు కొనకొని చెవులందుర్రంగదని విగల్గునే వెర్రులకైనను తలంప విప్రవరేణ్య. పరీక్షణ్ మహారాజు, నేను అడుగుతున్నాను, ఏమీ అనుకోద్దు. ఎందుకో తెలుసా ఓ మహర్షి, నందుని కొడుకై గోవులను కాచిన ఆ శ్రీకృష్ణమూర్తి, ఆ బాలకృష్ణుడి యొక్క చరిత్రను అమృతోపమేయంగా వింటుంటే ఎలాంటి వారికైనా ఇంకా వినాలనిపిస్తుంది కదా. నేను ఆ చరిత్ర అమృతాన్ని చెవులతో దుర్రుకుంటున్నాను. మిగిలిన వాడు ఒకవేళ ఎవరైనా వినకపోతే వాళ్ళు వెర్రి వాళ్ళ కింద లెక్క కదా అని అన్నాడు. అంటే అప్పుడు ఆ సుఖ మహర్షి అసలు కాళీయ మర్దనం ఎలా జరిగిందో అదంతా చెప్తున్నారు ఆ గాథని. ముందుగా ఊరికే ఒక లైన్ చెప్పేశారు, కాళీయ మర్దనం చేసి పాముని తరిమేశాడు అని. ఇప్పుడు చాలా విపులంగా చెప్తున్నారు. మానవేశ్వర యొక్క మడుగు కాళిందిలో గలదది ఎప్పుడు గాళియాహి విషవన్హి శిఖలచే వేచుచుండును మీద భరతెంచినంతన పక్షులైన బడి బ్రగ్గు నందు దద్భంగ శీకరయుక్త పవనంబు సోకిన ప్రాణులెవ్వి అయినా నప్పుడా చచ్చు నట్టియా మడుగులో నుదకంబు ఒంగుచు నుడుకుచుండ జూచి వెరగంది కుజనుల సృక్కసేయ నవతరించిన బలు వీరుడు ఆగ్రహించి భుజగ విషవన్హి దోషంబు ఉలియజేసి సుజల గావించి ఈ నది జూతు ననుచు.
ఓ రాజా, యమునా నదిలో ఒక గొప్ప మడుగుంది. అందులో కాళీయుడు అనే ఒక పాము ఉంది. అది ఎప్పుడు తన విషాగ్ని జ్వాలలతో జలాలనంతా కూడా తప్పింపజేస్తూ ఉంటుంది. నీళ్ళన్నీ మరిగిపోతుంటాయి ఆ విషంతో. ఆ జలాల నుంచి పక్షులు ఎగిరితే అవి అందులో పడి చచ్చిపోతాయి. ఆ మడుగులోని నీరు అలల మీద తుంపర్లతో గాలి సోకితే ఎలాంటి జంతువైనా చచ్చిపోతుంది. అది గమనించాడు కృష్ణుడు. అలాంటి మడుగును నిర్మలమైన జలములు చేయాలి అని అనుకున్నాడు. అలా సంకల్పించుకొని సహజంగా నిర్మలమైన ప్రకృతిని కలుషితం చేయరాదు అని శ్రీకృష్ణ పరమాత్మ అందరికి తెలియజేస్తున్నది. ఆ విషపూరితమైన మడుగుని శుభ్రం చేయాలి అనుకున్నాడు. ఎలా శుభ్రం చేస్తాడు? ఆ కాళీయుడిని అక్కడి నుంచి తరిమితే అది శుభ్రం అవుతుంది. అందుకని కృత నిశ్చయుండై పూర్వజన్మ భాగ్యంబులందన చరణ సంస్పర్శంబునకు యోగ్యంబై తత్సమీపంబున విశాల విటప శాఖ కదంబంబుతోనున్న కదంబ భూజంబునకి. కృష్ణుడు ఏం చేశాడంటే, ఆ మడుగు ఒడ్డున ఒక పెద్ద కడిమి చెట్టు ఉంది. ఆ కడిమి చెట్టు ఎక్కాడు, కదంబ వృక్షం. దాన్ని పూర్వజన్మ భాగ్యం చేత ఆ కృష్ణుడి పాదాలు ఆ కాళీయుడి మీద సోకాలి. అందుకని ఆ సోకడానికి యోగ్యమైన పెద్ద పెద్ద కొమ్మల్ని కలిగి ఉంది ఆ చెట్టు. ఆ చెట్టు మీదకి ఎక్కాడు కృష్ణుడు. కటి చేలంబు బిగించి పింఛమున జక్కంగొప్పు బంధించి దోస్తట సంస్ఫాలనమాచరించి శరణ ద్వంద్వంబు గీలించి తత్కుట శాఖాగ్రము మీద నుండి యురికెన్ గోపాల సింహంబు దిక్తటముల్ మ్రోయ హృదంబులో గుభ గుభ ధ్వానం బస్నూనంబుగన్. ఆ గోపాలకృష్ణుడు కడిమి చెట్టు ఎక్కాడు. ఆ గోపాలకృష్ణుడు యొక్క పాదాలు ఆనించుకునేంత పుణ్యం చేసుకుంది ఆ కడిమి చెట్టు. గోపాలకృష్ణుడు కడిమి చెట్టు ఎక్కాడు. ఎక్కి నడువుకున్న వస్త్రాన్ని గట్టిగా బిగించి కట్టుకున్నాడు. కట్టి నెమలి పింఛంతో ఉన్న తల వెంట్రుకలన్నీ ముడేసేసుకున్నాడు. భుజాలు తెరిచాడు. రెండు పాదాలు ఒక దగ్గరికి చేర్చి దిక్కులేందు ప్రతిధ్వనులు కలిగేట్లుగా గట్టిగా అరుస్తూ ఆ మడుగులోకి దూకాడు. దాంతో ఆ మడుగు నుండి పెద్ద శబ్దం అన్ని దిక్కుల్లోనూ ప్రతిధ్వనించింది. భూరి మహాప్రతాప పరిపూర్ణ భయంకర గోపబాల కంఠీరవ పాతవేగ వికటీకృత దుర్విష భీషణోర్మి సంపూరితమై వడింగలంగి పొంగి ధనుశత మాత్ర భాగ విస్తారము వంగే నమ్మడుగు తప్త పయక్కణ బుద్బుదోగ్రమై. ఎప్పుడైతే ఆ కృష్ణ పరమాత్మ ఆ నీళ్లలో ఆ మడుగులో దిగాడో గొప్పదైన ప్రతాపంతో ఒక్కసారిగా గోపాలకృష్ణుడు ఆ మడుగులోకి దూకేసరికి ఆ వేగానికి ఆ విషతుల్యమైన నీళ్ళంతా వికట నృత్యం చేస్తున్నట్టుగా పైకి పొంగింది. దాంతో ఎటు చూసినా కొత్త 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 మనం కనిపిస్తూ నీటి బుడగలు బయలుదేరాయి. పాఠీనాకృతి దోయ రాసి నడుమన్ భాసిల్లి మున్నాఢ్యుడై కాఠిన్య క్రియ నిందు నీదు నేర్పు ధనకుంగల్మిన్ భుజంగేంద్ర హృత్పీఠాగ్రంబున రోషవన్హులెగయన్ భీమంబుగా నీదే నుల్లోఠోత్తుంగ తరంగమై మడుగు దుర్లోక్యంబుగా బాహులన్. ఒక్కసారిగా నీళ్ళలో దూకాడు ఆ బాలకృష్ణుడు. సముద్ర మధ్యంలో అలవోకగా విహరిస్తూ ఇదే సామర్థ్యాన్ని గతంలో బాలకృష్ణుడికి మత్స్యావతారంలో ఉంది కదా, అందుకని ఆ సామర్థ్యంతో సముద్రంలోనే ఈదగలిగిన వాడు ఈ మడుగు ఒక లెక్క ఉన్నవాడు కాబట్టి ఆ కాళీయునికి రోషం కలిగేలా తన చేతులతో నీటిని మొత్తం అల్లకల్లోలం చేస్తూ ఈదేస్తున్నాడు. అసలు ఆ నీళ్లు తగిలితేనే చనిపోతారు జనాలు. అలాంటి దాని నీళ్ళల్లో దూకి ఆ నీటిలో మొత్తం నీటినంతా అల్లకల్లోలం చేస్తూ ఈదేస్తున్నాడు బాలకృష్ణుడు. ఆ దృశ్యం చూడశక్యం కాంతిగా ఉంది. దాంతో ఆ మడుగులో ఉన్న కాళీయుడికి హృదయంలో జ్వాలలు రేగసాగాయి. చాలా కోపం వచ్చింది. బాలుండొక్కడు వీడు నా మడుగు విభ్రాంతోచ్చలత్కీర్ణ కల్లోలంబై కలగంజరించే నిటనేలో నుంట చూడండు మత్కీలాభీల విశాల దుస్సహ విషాగ్ని జ్వాలలన్ భస్మమై కూలం చేసెదనేడు లోకులకు నా కోపంబు దీపింగప్పగన్. అంత దుర్మార్గంగా అనుకున్నాడు ఆ కాళీయుడు. ఏమనుకున్నట్ట? బాలుండొక్కడు వీడు నా మడుగు విభ్రాంతోచ్చలత్కీర్ణ కల్లోలంబై కలగంజరించే అనుకున్నాడు. వీడెవడు? ఒంటరి వాడు. ఆ కాళీయుడు ఇలా అనుకుంటున్నాడు. ఒంటరి వాడు, పైగా చిన్నపిల్లాడు, బాలుడు. ఇలాంటి వాడు నా మడుగుని కల్లోలం చేస్తూ పెద్ద పెద్ద అలలు వచ్చేట్టుగా అటు ఇటు ఈస్తున్నాడా? వీడికి లోపల నేను ఉన్నట్లు తెలియదు అనుకుంటాను. సహింపరానిదై మండే నా విషంతో వీడిని భస్మం చేసేస్తాను
అప్పుడు ఇంకెవడు నా ఈ మడుగులోకి రావడానికి ధైర్యం చేయరు. లోకంలో వాళ్ళందరికీ నా ప్రతాపం తెలిసేలా చేస్తాను అని అనుకున్నట్టు ఆ కాళీయుడు. అలా అనుకుని విజృంభించాడు. విజృంభించి ఘోర విషానల ప్రభల గొబ్బున గ్రమ్మగ సర్ప సైన్య విస్ఫారుడు గాళియోరగుడు పారివడింగరచెన్ భయోధరాకారు భయో విహారు భయకంప విదూరు మహాగభీరు నా భీర కుమారు వీరు నవపీత శుభాంబరధారు ధీరునిన్. ఆ విధంగా మనస్సులో అనుకుని ఎవరో పిల్లాడు వచ్చాడు, మీద పడ్డాడు, వాడిని భస్మం చేసేస్తాను, లోకంలో వాళ్ళందరికీ నా ప్రతాపం తెలిసేట్లు చేస్తానన్న ఆ కాళీయుడు మనసులో అనుకుని విజృంభించాడు. ఎలా విజృంభించాడు? తన సైన్యంతో సహా చెలరేగి భయంకరమైన విషాగ్ని జ్వాలల కాంతులు సర్వత్రా వ్యాపించేట్లు వేగంగా కదిలాడు. ఆ వేగంతో ఆ నీలమేఘవర్ణుడు, నీటిలో విహరిస్తున్నవాడు, ఏమాత్రం భయం లేనివాడు, వణుకు లేనివాడు, మిక్కిలి గాంభీర్యం కలవాడు, ధైర్యవంతుడు, వీరుడు ఆయన ఆ బాలకృష్ణుణ్ణి వడిగా కాటేశాడు కాళీయుడు. కరచి పిరుతివక మరియును వెరవక నిజ వదన జనిత విషదహన శిఖల్ మెరియదన నిడుదయొడలిని నెరిహరి బెనగొనియ భుజగ నివహ పతివడన్. మళ్ళీ చదువుతాను. కరచి పిరుతివక మరియును వెరవక నిజ వదన జనిత విషదహన శిఖల్ మెరయదన నిడుదయొడలిని నెరిహరి బెనగొనియ భుజగ నివహ పతిగడిన్. అలా కరిచిన కాళీయుడు అంతటితో ఊరుకోలే. తనకు అరిచినా భయపడటం లేదు వీడు, ఈ పిల్లాడు అని. అందుకని ఆ కృష్ణుడిని చూసి తనలోని విషాగ్ని జ్వాలలన్నీ ప్రకాశిస్తుంటే పరాక్రమంతో తన నిడుపాటి దేహంతో ఆ బాలకృష్ణుడి దేహాన్ని మొత్తాన్ని చుట్టేశాడు. ఆ ప్రకారం పాము దేహం అంతా చుట్టేసుకుంది. ఆ పాము దేహం చేత చుట్టుకోబడ్డవాడైన ఆ శ్రీకృష్ణుడు పడిపోయినట్టుగా చేష్టలు లేని వాళ్ళ కనిపించాడు. ఎప్పుడైతే ఇలా కనిపించాడో బయట ఉన్న వాళ్ళకి అది కనిపిస్తోంది. ఆ స్థితిలో తమ ప్రాణ స్నేహితుడిని చూసి ఆయన మహిమలు తెలుసుకోలేక ఈ గోపబాలు అందరూ ఏడవడం మొదలెట్టారు. మిక్కిలి భయపడిపోయారు. తమ సర్వస్వాన్ని ఆ శ్రీకృష్ణునికి సమర్పించిన వాళ్ళు కదా, ఆ స్వామిని అలా చూడలేకపోయారు. నీళ్ల మీద తేలుతున్నాడు, ఈ పాము చుట్టేసింది. అదే మన కృష్ణునింగరిచే నంతట బోక భుజంగమంబు దుర్మదమున మేన జుట్టికొని మానకయున్నది ఇంకనేమి సేయుద మెట జొత్త మే పురుషులోపుదురీయహి నడ్డ పెట్ట నెయ్యది సదుపాయ మంచుబడి రార్తరవంబుల దూలి గోపకుల్. ఆ గోప బాలకులందరూ ఏడుస్తున్నారు గట్టిగా, గుంపుగా చేరి. అదిగో పాము, ఆ పాము అదిగో మన కృష్ణుడిని కరిచింది. ఆ కరిచి అంతటితో విడిచిపెట్టకుండా మదించిన తన దేహంతో కృష్ణుడి దేహాన్ని చుట్టుకొని విడిచిపెట్టకుండా ఉంది. అయ్యో, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఎక్కడికి పోదాం? ఎవరితో మొరబెట్టుకుందాం? ఎవరు ఈ పామును అడ్డగించి కృష్ణుడిని విడిపించగలరు? దీనికి ఉపాయం ఏంటి అని దిక్కుతోచక గట్టిగా ఏడుస్తూ ఆర్తనాదాలు చేస్తున్నారు. గోప కుమారక శేఖరు నేపున సర్పంబు గరచుటి క్షంచివగన్ మేపులకు దొలగి గోవులు వాపోవుచు నుండి వృషభ వత్సంబులతోన్. వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి కాళీ సర్పం కృష్ణుడిని కాటేయడాన్ని చూసి ఆవులు కూడా చేష్టలుడికి నిలిచిపోయాయి. ఎద్దులతో దూడలతో కూడిన మేత మేయడం మానేసి బాధగా అరవసాగాయి. భూతలము వడకే నొల్కాపాతంబులు మింటగానబడే ఘోషములో వ్రేతలకును గోపక సంఘాతములకు నదరగీడు కన్నులిలేసా. రాజా పరీక్షణ్ మహారాజుతో చెప్తున్న సుఖ మహర్షి, ఆ శ్రీకృష్ణుడు ఇలాగా కాళీయం చేత చుట్టబడడం వల్ల భూమి మొదలైన పంచభూతాలు అదిరిపోయినాయి, ఆకాశం నుండి ఉల్కాపాతం రాలింది, మొత్తం ఆ వ్రేపల్లలో ఉన్న గోపికలందరికీ కుడి కన్ను, గోపకులకు ఎడం కన్ను అదిరేయట. ఆ దుర్నిమిత్తాలు చూసి ఈ లోపల ఎవరో పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్పారు వాళ్ళకి. అన్ని చూసి గోకులంలో ఉన్న నంద యశోదలు, ఇతర గోపకులు, గోపికలు మనసులో కీడును శంకిస్తూ ఆ కృష్ణుని మీద ప్రేమతో అతడు గోపకులతోనూ గోవులతోనూ అడవిలో చిక్కుపడ్డాడేమో అని బాధపడుతూ ఒక్కసారిగా పసివాళ్ళు ముసలివాళ్ళు అనే వయోభేదం లేకుండా పెద్ద పెద్దన కేకలు వేసుకుంటూ ఏడుస్తూ రేపల నుండి కృష్ణుడిని వెతుకుతూ కదిలారు. వారి భంగి నెరుంగని వారై హరిజూడబోవ వడిగొని నగుచున్ వారింపడయ్యే రాముడు వారిని హరిలా వెరంగు వాడయ్య నృప. కృష్ణుడు సామర్థ్యం తెలియదు ఆ గోపకులందరికీ. వాళ్ళందరూ ఏడుస్తున్నారు, గోప స్త్రీలందరూ కూడా ఏడుస్తున్నారు. కృష్ణుడు ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ వెళ్తున్నారు. వెళ్తుంటే ఆ గొల్లలను శ్రీకృష్ణుడికి ఏమీ అవ్వదు,
అతనికి ఏమీ కాదు, శ్రీకృష్ణుడి శక్తి చాలా ఎక్కువ అని తెలిసిన వాడు కదా బలరాముడు. తనలో తను నవ్వుకున్నాడు, కృష్ణుడికి ఏమీ కాదు అని నవ్వుకున్నాడు. ఆ కాళీయుడి పని అయిపోయింది అనుకున్నాడు. కానీ ఈ గో గోపకులు ఎవరిని కూడా వారించలేదు, అయ్యో ఏమి బాధపడకండి అని చెప్పలేదు. అప్పుడు యశోద, గోపికలు, నందుడు మొదలైన గోపకులు అందరూ అడవికి పరిగెత్తారు. అడవి దారిని బట్టి నడిచారు. అక్కడెక్కడ గోవులు అడుగులు చూసుకుంటూ ఎక్కడున్నారా అని చూసుకుంటూ యవరేఖ, అంకుశరేఖ, హలరేఖ, వజ్రరేఖ, చక్రరేఖ, చాపరేఖ, ధ్వజరేఖ మొదలైన శుభ లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి. ఆ కాలి గుర్తులు మార్గానికి ఆభరణంగా ప్రకాశిస్తున్నాయి. అంటే శ్రీకృష్ణుడు నడిచిన ప్రదేశం అది. ఆ దాడను బట్టి నడుచుకుంటూ వెళ్ళి ఆ యమునా నది గట్టు చేరారు. అక్కడ మడుగులో పాము చేత చుట్టబడిపోయి కదలకుండా మెదలకుండా పడి ఉన్న ఆ శ్రీకృష్ణుడిని చూశారు. కదలటం లేదు, మెదలటం లేదు, పాము చేత చుట్టబడిపోయి ఉన్నాడు, తేలుతున్నాడు. అక్కడ గోపకులతో పాటు మేతల మాన అరుస్తున్న గోవులను చూశారు గోపికలు. చూసి కొందరు గోపికలేమో యశోదను కౌగిలించుకొని ఏడుస్తున్నారు. లేక పుట్టినవాడు యశోదకి. కృష్ణ కృష్ణ అని ఏడుస్తోంది ఆవిడ పలవరిస్తూ. ఇన్నాళ్ళు దయ చూపించిన దైవము ఇంతమంది రాక్షసులను చంపేశాడు కృష్ణుడు, ఇవాళ ఏంటి ఇలా దైవం ఎందుకు ప్రతికూలమైందని ఏడుస్తూ ఆ కృష్ణుడితో ఇలా అంటున్నారు. ఎదురు వచ్చిన జాలనెదురుగాదను తెంతు, వెదురు వచ్చిన నేడదేలరావు, చూచిన కృపతోడ చూచు చుందువు నేవు, సూచిన కనువిచ్చి చూడవేళ. చాలా దుఃఖం వచ్చేసే సన్నివేశం. డాసిన నరలేక డాయంగవత్తు, డాసిన నేటికి డాయవిచట, జీరినా నోయనే చెలరేగి పలుకుదు, విధి ఏమి సీరినా నెరగకుంట, తలపు సేయునంత తలపోయు చందువు, తలపు సేయ నేడు తలపవకట, అనుచు భక్తి వివసలాడడి కైవడి, వ్రేతలెల్ల నాడి వివసలేరి. ఆ గోపశ్రీలందరూ గట్టిగా ఏడుస్తున్నారు. ఓ కృష్ణ, నువ్వు మాకు ప్రతిరోజు ఎదురొచ్చేవాడివి, ఈ రోజు మేము నీ కోసం రావాల్సి వచ్చింది, నువ్వెందుకు రావటం లేదు? మేము ఒక్కసారి చూస్తే ఎంతో దయతో మమ్మల్ని చూసేవాడివి, అలాంటిది కళ్ళు తెరిచి చూడటం లేదేంటి? నీ సమీపానికి వస్తే భేదం లేకుండా చేరవచ్చేవాడివి కదా, ఒక్కసారి ఇలా రా అంటే చాలు వచ్చేసి ఒళ్ళోకి వచ్చేసేవాడివి, అలాంటిది మేము నిన్ను చేరవచ్చాము, నువ్వు మా దగ్గరికి రా కృష్ణ అంటే ఎందుకు రావడం లేదు? పిలిస్తే ఓ అని పలికేవాడివి కదా, ఇప్పుడు మేము పిలిచినా నువ్వు పలకకుండా ఉన్నావు. ఒక్కసారి నిన్ను స్మరిస్తే చాలు, నువ్వెప్పుడూ మమ్మల్ని స్మరిస్తుంటావు కదా, కానీ ఇప్పుడు నువ్వు మమ్మల్ని తలుచుకోవడం లేదేమి, ఏం జరిగింది అని ఏడుస్తున్నారు. కృష్ణుడు మరణించాడేమో అని దుఃఖిస్తున్నారు వాళ్ళందరూ. ఆ భక్తి పరవశులైన భక్తులు మాట్లాడినట్టుగా వాళ్ళంతా సంభాషిస్తున్నారు. అప్పుడు నందుడు, యశోద మొదలైన వాళ్ళంతా కృష్ణుడిని చూశారు. అధికమైన దుఃఖంలో ఇలా అన్నారు. విషకు చేయుగా యగురక్కసి, విషకుచ దుగ్ధంబు ద్రావి, విజయుడవై, విషరుహలోచన అద్భుత విషయుండగు నీకు సర్ప విషమెక్కే గదా. విషకుచయుగ యగురక్కసి, విషకుచ దుగ్ధంబు ద్రావి, విజయుడవై, విషరుహలోచన అద్భుత విషయుండగు నీకు సర్ప విషమెక్కే గదా. విషాలకి, ఓ కృష్ణ, పాలిళ్లకు విషం రాసుకుని వచ్చింది ఆ రాక్షసి పూతన, ఆ విషం రాసిన చనుబాలు తాగావు నువ్వు, ఆ పాలతో పాటు విషాన్ని కూడా జీర్ణం చేసుకున్నావు కదా, ఇంతటి ఆశ్చర్యకరమైన శక్తి గల నీకు ఈ పాము విషం ఎక్కడ ఏంటి వింతగా ఉంది. కట్ట క్రూర భుజంగము గట్టలు కన్నిన్ను గరువ గంపించితివో, తిట్టితివో పాపపు విధి పట్టి మమ్ము దలచి కాక బలవించితివో. అయ్యా ఓ కృష్ణయ్య, ఈ క్రూరమైన పాము మిక్కిలి కోపంతో నిన్ను కరుస్తుంటే నువ్వు ఎంతగా వణికిపోయావో కదా, ఈ పాపిష్టి విధిని ఎంతగా తిట్టుకున్నావో, మమ్మల్ని ఎంతగా తలుచుకున్నావో, ఎంతగా బాధపడ్డావో. అమ్మ నాన్న అని అరిచావమ్మో ఈ పాము నిన్ను కరుస్తుంటే. పన్నగమ్ము మమ్ము గరవక నిన్నేటికి గరచే కుర్ర నెమ్మి గలిగి, నీవున్నను మమ్ము రక్షింతువు, నిన్ను రక్షింపనేము నేరము తండ్రి. ఓ కన్నయ్య, ఆ దుష్ట సర్పం నిన్నెందుకు కరిచింది నాన్న? మమ్మల్ని కరిచినా బాగుండేది. ఒకవేళ మమ్మల్ని కరిచి నువ్వు క్షేమంగా ఉన్నావనుకో, మమ్మల్ని నువ్వు రక్షించుండేవాడివి. నిన్న సర్పం కరిచింది, నువ్వు ఆపదలో ఉంటే మేము రక్షించలేకపోతున్నాం కదా. చూడవదేమి గౌరవపు జూపుల మమ్ము
సఖాలి తోడ మాటాడవదేమి నర్మముగ నందెలు పాదములందు మ్రోయ నేడాడవదేమి నర్తనము లవ్వల మ్రోలను గోపిక వళింగూడవదేమి నవ్వులకు గోపకుమార వరేణ్య చెప్పుమా. ఏడుస్తున్నారు వాళ్ళు. ఓ కృష్ణ, నువ్వు గౌరవంతో చూసే చూపులతో మమ్మల్ని చూడడం లేదు ఎందుకు? రహస్యంగా చెలికాళ్ళతో మాట్లాడతావు కదా, ఎందుకు ఇప్పుడు మాట్లాడటం లేదు? కాళ్ళ గజ్జలు మోగుతుంటే నీ తల్లులు ఎదుట నాట్యం చేస్తావు కదా, నవ్వులాట్లకు గోపికా స్త్రీలతో కూడా నాట్యం చేయటం లేదు ఎందుకు? మాకు తెలియచెప్పు తండ్రి అని ఏడుస్తోంది యశోదమ్మ. శ్రవణ రంధ్రంబులు సఫలత బొందంగా నెలమి భాషించు వారెవ్వరింకా గరచరణాదుల కలిమి ధన్యతనొంద నెగిరిపై బ్రాకు వారెవ్వరింకా నయన యుగ్మంబులున్నతి కృతార్థములుగా నవ్వులు సూపు వారెవ్వరింకా జిహ్వలు గౌరవ శ్రీచేర బాటల ఎడబలికించు వారెవ్వరింకా తండ్రి నీవు సర్పదష్టుండవయ్యున్న నితట మాకు ప్రభువులెవ్వరింకా మరగి పాయలేము మాకు నీడిదలో మాకు నీ తోడిద లోకమీవు లేని లోకమేలా. ఓ కృష్ణ, ఓ కన్నయ్య, ఇంకా మీదట మా చెవులకు ఇంపుగా ఎవరు మాట్లాడతారు? చేతులు కాళ్ళు మొదలైన అవయవాలు కృతార్థం అయ్యేట్టు మా మీదకి ఎక్కుతావు, ఎత్తుకోమంటావు, ఆడిస్తావు మమ్మల్ని. ఇప్పుడు ఎత్తుకోమని ఆడిచ్చే వాళ్ళు ఎవరు? కళ్ళు సార్థకం అయ్యేలా మాకు నవ్వులను చూపించే వాళ్ళు ఎవరు? నాలుకలు ధన్యతలు చెందేలా పాటలు పాడించుకునే వాళ్ళు ఎవరు? నువ్వు పాము కాటుకు గురైతే మమ్మల్ని ఏలే వాళ్ళు ఎవరు? మాకు సర్వస్వం నువ్వే కదా. నువ్వు ఉన్న చోటే మేము వెళ్ళడం ఉండ తగిన చోటు కదా. అసలు కృష్ణయ్య కోసమే కృష్ణయ్యని రక్షించుకోవడానికి బృందావనం వచ్చారు కదా. బృందావనం వచ్చాక మళ్ళా ఈ ఉపద్రవాలు వస్తున్నాయి అని మేము వెళ్ళడము, నువ్వెక్కడుంటే అక్కడే ఉంటాం, నువ్వు లేకుండా ఈ లోకంలో ఉండలేం అని ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని ఏడుస్తున్నారు. కృష్ణుడితో మనం కూడా మడుగులో పడి మరణిద్దాం అని అతని ఎడబాటు వల్ల కలిగిన తాపాన్ని సహించలేక మడుగులోకి దూకేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు అలాంటి ప్రయత్నంలో ఉన్న యశోదానందులను, ఇతర గోపికలను గోపకులను చూసి భగవంతుడైన బలరాముడు ఇలా అన్నాడు, ఏంటి మీరు జరిగేదాని యోచన కొంచెం కూడా లేని వాళ్ళలో ఉన్నారు. ధైర్యం విడిచిపెట్టద్దు, కృష్ణుని చర్యలను కొంచెం నిదానించి చూడండి. అదిగో అక్కడ కృష్ణుడు ఉన్నాడు, ఏం జరుగుతుందో చూడండి. ఎందుకంటే శ్రీకృష్ణుడి శక్తి బలరాముడికి, ఇద్దరు బలరామ అవతారం కృష్ణ అవతారం బలరాముడికే తెలుసు. ఆ శ్రీకృష్ణుని అంశ అయినందుల వల్ల బలరాముడికి శ్రీకృష్ణుడి శక్తి తెలుసు. అక్కడ ఏం జరుగుతుందో చూడండి, మీరందరూ వెళ్ళి అందులో పడతామంటారేంటి అని తను గూర్చి విధంబున వనితలు బిడ్డలను దారువా పోయడి ఘోష నివాసులగని కృష్ణుడు మనుజని క్రియను ఒక ముహూర్త మాత్రము జరిపెన్. ఈ విధంగా తన గురించి ఉద్దేశించి ఏడుస్తున్న ఆ గోకుల నివాసులైన స్త్రీలు పిల్లలు వాళ్ళందరినీ చూసి, ఆ గోపాలకులందరినీ చూసి ఒక్క క్షణం ఆ శ్రీకృష్ణుడు ఆనందించాడు. ఇలా ఉంటే నేను వాళ్ళందరూ ఎలా ఉంటారు అని. సామాన్య మానవుడిలాగా ఒక ముహూర్త కాలం, 2 గడియలు అంటే ఒక 40 నిమిషాలు, అలాగే 40 నిమిషాలు కదలకుండా అలా పడినాడు. అప్పుడు ఏమైంది తెలుసా అని పరీక్షణ్ మహారాజుతో సుఖమహర్షి చెప్తున్నారు. అంతంకృష్ణుడు మేను వెంప భుజగుండా వృత్తులంబాసి తా సంతప్తాయత భోగుడై కరచుటల్ సాలించి నిట్టూర్పుతో శ్రాంతుండై తలలెత్తి దుర్విషము నాసావీధులంగ్రమ్మ దుశ్చింతన్ దిక్కులు సూచుచున్ దలగి నిల్చెన్ ధూమ కాష్టాకృతిన్. కృష్ణుడు తన దేహాన్ని పెంచాడు. ఒక 20-40 నిమిషాల పాటు గోపాలకులందరూ ఏడుస్తున్నారో చూచాడు. కదలకుండా పడి ఉన్నాడు. ఒక్కసారి లేచాడు కృష్ణుడు. ఎందుకంటే బలరాముడు చెప్పాడు, అక్కడ ఏం జరుగుతుందో చూడండి, మీరందరూ పడకండి, మీరందరూ ఆవేశం వద్దు, ఉండండి, కృష్ణుడిని చూడండి ఏం జరుగుతుందో అని. కృష్ణుడు లేచి తన దేహాన్ని పెంచాడు. దాంతో కాళీయుడి దేహం కమిలిపోయింది, చుట్లు సడిలిపోయింది, పడగలు ఉష్ణతాపం పొంది అవయవ పటుత్వం సనగిలిపోయింది. అలసటతో కరవడం మానేశాడు. ఎందుకంటే ఒకసారి కృష్ణుడు పెరిగాడు. నిట్టూర్పులు ముడుస్తూ ముక్కుల నుంచి రక్తం కారుతుంటే నిస్సహాయంగా దీనంగా దిక్కులు చూస్తూ శ్రీకృష్ణుడిని వదిలేశాడు. ఎలా ఉన్నట్ట, చల్లారని కట్టలాగా దూరంగా వెళ్ళి నిలబడ్డాడు కాళీయుడు. వెరమెరలేని ఎట్టి బలు వీరుడు కృష్ణ కుమారుడొక్క చేజరిచి ఖగేంద్రు చందమున జక్కన దౌడలు వట్టి కన్నులంజుర చొర
దుర్విషానలము జొబ్బిలు చుండగ నెత్తిలీలతో జిర జిర త్రిప్పి వైచే బరిశేషిత దర్పము క్రూర సర్పమున్. శ్రీకృష్ణ పరమాత్మ బాలకృష్ణుడు ఏం చేశాడంటే భయం ఏమరపాటు లేకుండా ఎప్పుడూ జాగ్రత్తతో సంచలించేవాడు. మహాసూర్యుడు అయిన గోపాలకృష్ణుడు తన చేత్తో కాళీ అయిన పడగల మీద ఒక్క దెబ్బ కొట్టాడు. గరుత్మంతునిలాగా దౌడలను గట్టి ఆ విష సర్పాన్ని గిరగిర గిరగిరా తిప్పేసి విసిరేశాడు. దాని కళ్ళ నుంచి విషం అగ్నిజ్వాలలు బయటకు వచ్చాయి. దాని గర్వం పూర్తిగా నశించిపోయింది. ఇలా ఆ క్రూర సర్పాన్ని మహాసూరుడైన శ్రీకృష్ణుడు విసిరి పారేసి రెట్టించిన సంతోషంతో ఇలా నాట్యం చేస్తున్నాడు. ఘన యమునా నది కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబు గాగా సాధు బృందావన చరచంచరీక గానంబు గాయకాసు గానంబు గాక గలహంస సారస కమనీయ మంజు శబ్దంబులు దాళ శబ్దములు గాగా దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సుఖాసీన జనులు గాగా పద్మరాగాదిరత్న ప్రభాసమాన మహిత కాళీయ ఫణిఫణా మండపమున నళినలోచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణ్యమున వేర్చి నృత్యమాడే. ఆ శ్రీకృష్ణ పరమాత్మ నాట్యం చేయడం మొదలెట్టారు. ఆ యమునా నదిలో క్రూర సర్పాన్ని మహాసూరుడైన కృష్ణుడు ముందు విసిరేసి పారేశాడు. తర్వాత యమునా నదిలో పెద్ద అలల సవ్వడలు చెవులకు ఇంపైన మద్దుల మోతల్లా ఉన్నాయట. బృందావనంలో సంచరించే తుమ్మెదల గానం మనోజ్ఞమైన గాయకుల పాటలాగా ఉంది. హంసలు, బెగ్గురు పక్షులు మొదలైన జలపక్షుల కలకల ధ్వనులు తాళాల్లాగా ఉందిట. దేవతలు ఆకాశం నుంచి చూస్తున్న దేవగంధర్వాదులు అందరూ చూస్తున్నారు. సభ యందు కూర్చున్న ప్రేక్షకుల్లాగా ఉన్నారట. ఏం చేస్తాడో ఈ బాలకృష్ణుడి లీల ఎలా ఉంటుందో చూద్దామని దేవతలు గంధర్వులు వచ్చేసారు. అప్పుడు రత్న ప్రకాశితమైన ఆ కాళీయ సర్పం యొక్క పడగ, ఆ పడగాన్ని మీద ఎక్కాడు. విశాల నాట్య మండపంలో శ్రీకృష్ణుడు అనే ప్రఖ్యాత నర్తకుడు ఎంతో నైపుణ్యంతో నృత్యం చేస్తున్నాడు. ఎలా నృత్యం చేస్తున్నాడు? కుక్షిన్ గౌరవముతో గోపాకృతినున్న యా రక్షోహంతవడిన్ మహాఫణిఫణారంగ ప్రదేశంబుపై నక్షీణోద్ధతి నాడువాడు చెలగున్ హాసంబు తోడం మద ప్రక్షేపంబులు సేయుగేళి గతులం బ్రాణైక శేషంబుగన్. అద్భుతం. లోకాలన్నిటినీ తన కడుపులో ఉంచుకున్న మహావిష్ణువు గోపబాలుడి ఆకృతిలో, బాలకృష్ణుడి ఆకృతిలో ఆ కాళీయుని పడగలు అనే నాట్యం అనే రంగం, ఆ స్టేజ్ మీద నాట్య స్థానంలో ఆడుతూ పాడుతూ నర్తిస్తున్నట్టు చిరునవ్వుతో ఉత్సాహాన్ని చూపిస్తూ ఆ కాళీయుని ప్రాణం పోకుండా నేర్పుతో లయ తప్పకుండా నాట్యం చేశాడు. అనుకుంటే కృష్ణ పరమాత్మ క్షణంలో ప్రాణం తీసేస్తాడు, కానీ ప్రాణం పోకుండా నాట్యం చేశాడు. ఓసారి అడుగిటేయడం అడుగటేయడం అని ఘనతర సుషిరానంద స్వనములతో సిద్ధ సాధ్య చారణ గంధర్వ నిలింపముని సతులు చెయ్యన గురి సిరి విరులవానలాడెడు సరిపై. ఆ కాళీయుడి మీద కాళీయ మర్దనం, ఆ కాళీయుడి పడగల మీద బాలకృష్ణుడు చక్కగా నాట్యం చేస్తున్నాడు. అలా నాట్యం చేస్తున్న చిన్ని కృష్ణుడి మీద సిద్ధులు, సాధ్యులు, చారణులు, గంధర్వులు, దేవతలు, మునులు, వాళ్ళ భార్యలు అందరూ పూలవానలు కురిపించారు. ఆనందంతో జయ జయధ్వానాలు చేశారు. ఇలా దుర్జనులను యముల్లాగా దండించడానికి పుట్టిన శ్రీకృష్ణుడు ఆ విధంగా కాళీయుని పడగల మీద నాట్యం చేస్తుంటే కాళీయుడి దేహం తేలిపోతోంది. రక్త మాంసాలను ఒక్కొక్క అడుగు పడ్డప్పుడు రక్తం కక్కడం మొదలెట్టాడు. కన్నుల్లోంచి విషం కారిపోతోంది. నీరసంతో దిక్కులు చూస్తున్నాడు. ప్రాణాలు గొంతులోకి వెళ్ళిపోతున్నాయి. మనస్సులో ఇలా అనుకున్నాడు, వేలుపులైన లావులు సెడి వేదన పొందుతూ నా విషానల జ్వాలలు సోకినంతటన చత్తురు నేడిది ఏమి చోద్య మా భీల విషాగ్ని హేతి చయ పీడకు నోర్చియు గ్రమ్మరంగా నీ బాలుడు మత్ఫణాశతము భగ్నముగా వెసద్రొక్కియాడెడిన్. ఆ కాళీయుడు అనుకుంటున్నట్ట, దేవతలైనా సరే నా విషాగ్ని జ్వాలలు సోకితే చాలు బలం చెడిపోయి వేదన పొంది మరణిస్తారు కదా. ఇదేంటి ఇంత ఆశ్చర్యంగా ఉంది? ఈ పిల్లాడు నేను కరిచాను, నా విషాగ్ని జ్వాలలు కోర్చుకోవడమే కాదు, నా పడగల మీద విజయ నాట్యం చేస్తున్నాడు ఈ బాలుడు. ఈతడు సర్వచరాచర భూతేషుండైన పరమ పురుషుడు సేవా ప్రీతుడు శ్రీహరియగునని భీతిన్ శరణంబునొందె బిట్టలసి నృపా. ఓ రాజా,
పరీక్షణ్ మహారాజా సుఖమహర్షి చెప్తున్నారు. ఈ విధంగా కాళీయుడు ఆలోచించి, ఈ పిల్లాడు బాలుడి రూపంలో ఉన్న ఆ శ్రీమన్నారాయణుడే తప్ప పసివాడు మాత్రం కాదు. ఈ మహాపురుషుడి చరములు అచరముల్లో నిలిచి ఉన్నవాడు, ఉత్తములైన మహాయోగులను కాపాడేవాడు, తన్ను సేవించే వాళ్ళ యందు ప్రీతి కలవాడు ఆయన శ్రీమన్నారాయణుడు అని నిశ్చయించి, అప్పటికే అయిపోయింది ఆ కాళీయుడి పని. కలిగిన బడలికి చాను భయంతోనూ స్వామి నన్ను రక్షించు రక్షించు అని శరణ వేడాడు. ఈ లోపల కాళీయుని భార్యలు ఇచ్చారు. ఈ విధంగా తాండవం చేసిన కృష్ణుని కాలి మర్దనం చేత పడగలన్నీ నలిగిపోయినాయి. నొప్పుడుతోంది. చచ్చిన వాళ్ళ పడున్నాడు కాళీయుడు. వాడిని చూసి ఆ కాళీయుడి భార్యలు చాలా విచారం చేత కలిగిన దుఃఖాన్ని సహించలేక తల్లడిల్లిపోయారు. మరి కాళీయుడు అంతకుముందు అందరిని చంపినప్పుడు ఊరుకున్నారు వీళ్ళు. అదే దుష్ట పనులు చేసేస్తే భార్యలు ఊరుకుంటారు. ఏదైనా దానికి శిక్ష పడితే మాత్రం ఏడుస్తారు. కచబంధంబులు వీడ భూషణము లా కంపింప గౌదీవియల్ కుచ యుగ్మంబుల వ్రేగునంజడియ బై కొంగుల్ వడింజారగా బ్రచుర భ్రాంతి గలంగి ముందట రుదద్బాలావలింగొంచు శుశ్రుక్కుచు భక్తింజని కాంచిరా గుణమణిన్ గోపాల చూడమణిన్ అని సుఖమహర్షి చెప్తున్నారు. రాజా, కాళీని భార్యలు చాలా దుఃఖించారు. తల్లడిల్లిపోయిన కాళీని భార్యలకు కొప్పు ముడులు ఊడిపోయినాయి, ఆభరణాలు చెదిరిపోయాయి, మిక్కుడమైన తొట్టుపాటుతో మనస్సులు కలత చెందాయి. ఏడుస్తున్న వాళ్ళ పిల్లల్ని ముందు పెట్టుకొని చాలా బాధపడుతూ భక్తితో సకల గుణాభిరాముడు ఆ కళ్యాణ గుణ పరిపూర్ణుడైన గోపాలకృష్ణమూర్తిని దర్శించారు. అలా దర్శించి ఆ శ్రీకృష్ణునికి బాలకృష్ణునికి సాష్టాంగ నమస్కారం చేశారు. నుదుటికి చేతులు జోడించి ఇలా ప్రార్థిస్తున్నారు. క్రూరాత్ముల దండింపగా దారునిపై నవతరించి తన రెడినికి క్రూరాత్ముని దండించుట క్రూరత్వము కాదు సాధు గుణము గుణాఢ్య. స్వామి, ఓ బాలకృష్ణ, లోకంలో దుష్టులను శిక్షించడం కోసం అవతారం ఎత్తావు నువ్వు. ఈ దుష్టుని శిక్షించడం సమంజసమే. దుష్ట స్వభావం చేత అంత అలపకూడదు. ఇది నీ మహనీయత్వమే తప్ప మరొకటి కాదు. పగవారి సుతుల ఎందును పగయించుకలేక సమత బరగిడిని కుంభగలదే కలుల నడచుట జగదవనము కొరకు గాక జగదాధార. ఓ జగత్తులన్నిటికీ ఆధారమైన ఓ ప్రభు, నీకు శత్రువుల కుమారుల ఎందు కూడా కొంచెమైనా పగ ఉండదు. సమానత్వాన్ని అందరి పట్ల చూపిస్తావు. అలాంటి నీకు మా మీద పగ ఉండదు కదా. లోక సంరక్షణ కోసం దుష్టులను శిక్షిస్తావు. అందుకే ఈ దుష్టుల్ని కూడా శిక్షించావు. నిగ్రహమేమము విషాస్యుల నుగ్రహ శిక్షించుటెల్ల నూహింప మహానుగ్రహముగాక మాకి నిగ్రహము విషాస్య భావ నిర్గతి చేసెన్. ఆ భార్యలు వేడుకుంటున్నారు. స్వామి, నోట విషం పెట్టుకుని భయంకరమై సంచరిస్తాం మేము. మమ్మల్ని దండించడం గొప్ప అనుగ్రహమే కానీ నిగ్రహం కాదు. ఈ దండన వల్ల మాకు విషాగ్ని కలవారు అనే చెడ్డ పేరు కాస్త తొలగిపోయింది. ఎట్టి తపంబు చేసెనొక ఎట్టి సుకర్మములు ఆచరించెను ఎట్టి నిజంబు వల్కెనుకో ఈ ఫణి పూర్వ భవంబునందు మున్నెట్టి మహానుభావులకు నెన్నడు చేరువగాని నీవు నేడిట్టి వినోద లీల దళలెక్కి నటించెదవి ఫణీంద్రుపై. ఆ భార్యలు అంటున్నారు, ఇంతకు మునుపు ఎంతో మహిమ గల పుణ్య పురుషులకు కూడా ఎప్పుడు మహావిష్ణువు అని వాళ్ళకి తెలుసు, ఎప్పుడు నువ్వు సన్నిహితుడు కాలేదు, మహర్షులకు కూడా నువ్వు కనిపించవు. అలాంటిది ఈ రోజు ఎంతో వేడుకతో ఈ సర్పరాజు పడగల మీద నాట్యం చేశావు. ఈ సర్పరాజు పూర్వజన్మలో ఏం తపస్సు చేసుకున్నాడు, ఏం ధర్మ కార్యాలు చేశాడు, ఎలాంటి సత్యవాక్యాలు పలికాడు. అలా కాని పక్షంలో నీ పాద పద్మాలు తన తలలను సోకేంతటి భాగ్యం ఆయనకి ఎలా కలుగుతుంది? ఎంతో పుణ్యం చేసుకుంటేనే నీ కాలు కింద అణచగలిగాడు, అణిగిపోయి ఉన్నాడు అని బహుకాలంబు తపంబు చేసి వ్రతముల్ వాటించి కామించి నీ మహనీయోజ్వల పాదరేణుకణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము దొల్లి కాంచే నిధనేమం బేమియున్ లేక ఈయహి నీ పాదయుగాహతింబడసే నేడత్యద్భుతం ఈశ్వర. ఓ పరమేశ్వర, పూర్వం స్త్రీరత్నమైన లక్ష్మీదేవి నీ మీద చాలా ప్రేమతో
మహిమతో ప్రకాశించే నీ పాదాల రేణువులు తనను సోకే అధికారం కోసం ఎంతో తపస్సు చేసి ఎన్ని నోములు నియమంతో నోచిందో ఆవిడ నీ కాళ్ళు ఒత్తుతూ నీ పాదాల రేణువుల్ని ముట్టుకుంటుంది. ఆవిడ తప్ప ఇంకెవరికి ఆ అర్హత లేదు. ఇప్పుడు ఈ ఫణిరాజు ఏ నియమాలు లేకుండా నీ రెండు పాదాల చేత తన్నబడ్డాడు, నీ పాద స్పర్శకు నోర్చుకున్నాడు. ఎంత అద్భుతం కదా ఇది. ఒల్లరు నిర్జరేంద్ర పదమొల్లరు, బ్రహ్మ పదంబునొందగా నొల్లరు, చక్రవర్తి పదమొల్లరు, సర్వరసాధిపత్యమున్నొల్లరు, యోగ సిద్ధి మరియండు భయవంబుల నొందనేని, నీ సల్లలితాంఘ్రి రేణువుల సంగతి నొందిన ధన్యులెప్పుడు. నీ పాద రేణువుల సాంగత్యాన్ని పొందిన మహనీయులు ఇంద్ర పదవి కూడా వద్దంటారు, బ్రహ్మ పదవిని ఇష్టపడరు, చక్రవర్తిత్వం వద్దంటారు, భూమండలాన్ని ఏలే ఆధిపత్యం ఇష్టపడరు, రసాతల సార్వభౌమత్వం కానీ యోగ సిద్ధత్వం కానీ కావాలని కోరుకోరు. అన్నిటికీ మించింది కదా నీ పాదధూళి స్పర్శనం. ఘన సంసారాహతులగు జనులాకాంక్షింపద గడున సఖ్యం బగు శోభనము సమక్షంబున నహి గనియం దామసుడు రోష కలితుండయ్యన్. సర్వసంగ పరిత్యాగులైన మహాయోగులకు కూడా సాధ్యం కాని భాగ్యాన్ని ఈ తమోగుణ జనితములైన దుర్గుణాలు కలిగిన ఈ మహాపాతకి అయ్యుండి కూడా ఈ సర్పరాజు పొందాడు అని ఆ నాగ కాళీని యొక్క భార్యలందరూ ప్రార్థిస్తున్నారు. దేవా, సర్వజీవులకు అంతర్యామివై ఉన్నావు, నువ్వు పరమ పురుషుడివి, భిన్నంగా కాక అందరిలో ఏకత్వ రూపంలో ఉన్నావు, నువ్వు మహాత్ముడవు, పంచభూతాలకు ఆశ్రయ స్థానం నువ్వే కదా, భూతవాసుడవు, సమస్త భూతాలు నీ అందే ఉన్నందున భూతమయుడవు, కారణం లేని ఉనికి కలిగి ఉన్నందున నువ్వు పరమాత్ముడవు, పరిపూర్ణమైన జ్ఞానం విజ్ఞానం కలిగి ఉండి నిర్గుణుడవు నిర్వికారుడవు ఆయన బ్రహ్మం నువ్వే కదా, ప్రకృతిని ప్రవర్తింపచేస్తూ దానికి అంటకనే ఉన్న నువ్వు అనంత శక్తి స్వరూపుడవు. కొలుస్తున్నారు వాళ్ళు, స్తుతిస్తున్నారు. కాలచక్రాన్ని నడిపే నువ్వు కాలస్వరూపుడవు, కాలం యొక్క శక్తివి నువ్వే అయినందున కాలనాభుడవు. ఈ సృష్టిలోని జీవజాలం జనించడం లయించడం సాక్షిగా చూస్తున్న నువ్వు సర్వసాక్షివి. అలాంటి నీకు మేము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. విశ్వంబు నీవయై విశ్వంబు చూచుచు విశ్వంబు సేయుచు విశ్వమునకు హేతువనై పంచభూత మాత్రేంద్రియములకు మనః ప్రాణ బుద్ధి చిత్త ములకెల్లనాత్మవై మనసి గుణంబుల నావృత మగుచు నిజాంశభూత మగునాత్మచయమున కనుభూతి సేయుచు మూఢహంకృతులచే ముసుగువడక నెరినంతుడవై దర్శనీయ రుచివి గాక సూక్ష్ముడవై నిర్వికార మహిమదనరి కూటస్థుడన సమస్తంబు నెరుగునేకు మృక్కెదమాలింపు నిర్మలాత్మ. ఓ నిర్మలమైన ఆత్మ కలవాడా, సమస్త ప్రపంచము నువ్వే అయి ఉన్నావు, వీక్షిస్తూ ప్రాణులను పుట్టిస్తూ వాటిని వృద్ధి చేస్తున్నావు, క్షయానికి కూడా కారణుడవై ఉన్నావు. పంచమహాభూతములు, పంచ తన్మాత్రులు, దశేంద్రియాలు, మనస్సు, ప్రాణము, బుద్ధి, చిత్తము మొదలైనవన్నీ నీ యొక్క ఆకృతే కదా. త్రిగుణాల యందు అభిమానంతో నీ అంశ వల్ల పుట్టిన ప్రతి ప్రాణి సమూహానికి సుఖ దుఃఖ అనుభవాలను కలిగిస్తున్నావు. ఈ అహంకృతుల చేత ఆక్రమించబడక పరిపూర్ణత్వం చేత అనంతుడవై ఉన్నావు. ప్రపంచం నువ్వే, దాన్ని చూసేవాడివి నువ్వే, సమస్తము తెలిసిన నీకు మొక్కుతున్నాము, మా మనవిని ఆలకించు అని. దేవుడు ఉన్నాడని కానీ లేడని కానీ వాదిస్తూ ఉంటారు. సృష్టి స్థితి లయాది కార్యములన్నింటినీ ఎరిగిన వాడని అంటారు. చక్కగా ఎరగడానికి ఇంకొందరు అంటారు మాయ చేత కొంచెం కట్టుబడ్డవాడు, మాయను అతిక్రమించిన వాడు అంటారు. సర్వము నశింపగా తానొక్కడే ప్రకాశిస్తూ ఉంటాడు అని పరబ్రహ్మ గురించి, చీమ మొదలు బ్రహ్మం వరకు తనే అన్ని అని కొందరు అంటారు. ఈ ప్రకారం నానావిధ వాదాలను అనేక మంది భ్రమచేత చేస్తుంటారు. నువ్వు అన్ని వాదాలకు అనుకూలుడవై ఉంటావు. అంటే ఉన్నాడు అంటే ఉన్నాడు, లేడంటే లేడు, సృష్టి స్థితి లయాది కార్యాలకు ఎరిగినవాడు ఎరగనివాడు, మాయ చేత కట్టుబడ్డవాడు కట్టుబడనివాడు, అన్నిటికీ నువ్వు అనుకూలం. వస్తువుల పేర్లు, వస్తువులు, వాటి స్వభావాలు, వీటి తారతమ్యం చేత నానావిధ మహిమల చేత ప్రసిద్ధుడవు. నిశ్వాస రూపమైన వేదాలను బయలుపరిచావు.
సర్వ శాస్త్రాలకు జన్మస్థానము నువ్వే. అహంకారం, బుద్ధి, మనస్సు, చిత్తము ఈ నాలుగిటికి అధిదేవతలైన సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే 4 విధాలైన రూపాలు కలవాడవై భక్తులను సంరక్షిస్తుంటావు. అంతఃకరణాన్ని శబ్ద స్పర్శ రూపాది వ్యాపారాలందు ప్రవర్తింపజేసేవాడవు నువ్వే. బ్రహ్మ విష్ణు మహేశ్వరాది రూపాలను ధరించిన వాడవు. త్రిగుణాలకు సాక్షిభూతుడువు. జ్ఞానుల కంటే అన్యులే ఉండి ప్రపంచ దృష్టి గల వాళ్ళకి నువ్వు కనిపించవు, అజ్ఞానులకు కనిపించవు. ఊహింపరాని మహిమలు కలవాడివి. అవ్యక్త మహత్తత్వాదులకు ఉత్పత్తి స్థానం నువ్వే. శబ్ద స్పర్శాది విషయగ్రహణ శక్తి గలదైన మనస్సును జయించిన చేత నువ్వు హృషికేశుడవు. సాధనల వల్ల లభించిన తత్వంతో తన యందు తాను క్రీడించే శక్తి గలవాడవు. అందుకని మునయ్యావు. ఆకాశంలాగా దేన్ని అంటకుండా ఉంటావు. ప్రపంచ స్వరూపుడవు కాక ప్రపంచ స్వరూపుడు అయ్యావు. అన్నిటికీ సాక్షిగా ఉంటూ జ్ఞాన అజ్ఞానాలకు కారణభూతుడై సర్వానికి కర్తవై ప్రకాశించు నీకు నమస్కారము. గొప్ప భక్తి కలిగిన వాళ్ళు కాళీయుని యొక్క భార్యలు. లోక జన స్థితి లయములు గైకొని చేయుదువు త్రిగుణ కలితుడవై కాలాకారమున నమోఘ శ్రీ కలితుడవగుతు నిత్య సెందకైస. ఓ పరమేశ్వర, సకల ఐశ్వర్య సంపన్నుడవైన నువ్వు త్రిగుణాలను అవలంబించి కాలస్వరూపం చేత దేని యందు ఆపేక్షను పొందక ఈ జగత్తులను సృష్టిస్తూ రక్షిస్తూ నశింపజేస్తూ ఉంటావు. నీ శాంతలు గాని తనువు లీసా ఈ మూఢ జాతులు ఈ సజ్జాతుల్. నీ శాంత తనువులందు ప్రకాశింతువు ధర్మహితముగా సుజనులలో. స్వామి, నువ్వు ఈశ్వరుడు మొదలుగా గల జీవుల దేహములన్నిటి యందు ప్రకాశిస్తున్న ధర్మ సంరక్షణ కోసం సజ్జనుల యందు తరచుగా ప్రకాశిస్తావు. నేరములెన్ననెక్కడివి నేము తలంచు తలంపు లోపలన్ నేరుపులున్నవే సుతుల నేరమి తండ్రులు త్రోసిపుచ్చరే. నేరము సేయువారి ధరణీపతులొక్కొక్క మాటుగా వరే. నేరము గల్గు మద్విభుని నేడిటగావగదే కృపానిధి. అంతా స్తుతించి అప్పుడు అడుగుతున్నారు, నేరాలు అంటే ఏంటి? వేరే ఏమి కాదు, మా కలిగే ఆలోచనల రూపంలోనే ఉంటాయి. నిన్ను మెప్పించేటంత ఆలోచనలు మాకు ఉండడానికి మేమేమైనా గొప్పవాళ్ళమా, మునులమా? పిల్లలు చేసే తప్పులు తల్లిదండ్రులు క్షమించరా? ఎలాంటి నేరాలు చేసిన వారినైనా రాజులు ఒక్కోసారి మన్నిస్తారు కదా. మా భర్త అయిన ఈ కాళీయుడు నేరం చేశాడు, అయినా ఇప్పుడు నువ్వు క్షమించి వదిలిపెట్టు. నువ్వు కరుణా సంపన్నుడు కదా. బాలుండి తడు మంచివాడనుచు చెప్పన్ రాము క్రూరుండు దుశ్శీలుండవు నవునైనా నేమో శుభగ శ్రీవాసి వైధవ్య దుష్టాలంకారము వందనోడెద మనాధాలాప మాలింపవే. చాలు నీ పద తాండవంబు పతి భిక్షం పెట్టి రక్షింపవే. ఓ స్వామి, బాలుండి ఇతడు మంచివాడని చెప్పట్లేదు మేము. స్వామి, ఈ కాళీయుడు మూర్ఖుడు, క్రూరుడు, చెడ్డ నడవడి గలవాడు కాబట్టి ఇతను అమాయకుడని కానీ మంచివాడని కానీ మేమేం చెప్పట్లేదు. కానీ ఇతడు నీ చేత మరణించిన ఎడల మా 5వ తనం పోతుంది కదా, మాకు వైధవ్యం వస్తుంది, మేము అనాథలం అయిపోతాం. అందుకని భయపడి నిన్ను ప్రార్థిస్తున్నాం. అనాథలమైన మా ప్రార్థన అంగీకరించి అతని పడగల మీద చేస్తున్న నీ నాట్యాన్ని చాలించి మాకు పతిభిక్ష పెట్టి కాపాడు దేవా. ఆ కులమయ్యే భోగమిదే యౌదల లన్నియు వ్రస్య ప్రాణముల్ రాకల బోకలంబులిసే రాయిడి వెట్టక మా నిజేషుపై నీ కరుణ కటాక్షములు నిల్పగదే తగను సమస్తలో కైక శరణ్య యోయ భయ కారణ యో కమలా మనోహర. 14 లోకాలను రక్షించే ఓ స్వామి, ఏకాంత భక్తితో నిన్ను ఆరాధించే వాళ్ళకి మరణ భయం లేకుండా చేస్తావు కదా. శ్రీలక్ష్మీదేవికి ప్రియుడవు. ఓ పరమాత్మ, ఇలా చూడు, నా భర్త యొక్క దేహం అంతా నజ్జునజ్జుగా నలిగిపోయింది, పడగలన్నీ బద్దలైపోయి ఉన్నాయి, ప్రాణాలు పోయాయా ఉన్నాయా అన్నట్లున్నాడు. కాబట్టి తన మీద నీ కృపా కటాక్షాలను ప్రసరింప చెయ్యి, విడిచిపెట్టు, అభయాన్ని ప్రసాదించేవాడు నువ్వే కదా అని కాళీయుడి యొక్క భార్యలు ప్రార్థిస్తున్నారు. మమ్ము పెండ్లి సేయు మా ప్రాణ వల్లభు ప్రాణమిచ్చి కావు భక్త వరద. నీవు సేయు పెండ్లి నిత్యంబు భద్రంబు భిన్న నాటి పెండ్లి పెండ్లి కాదు. స్వామి, మా భర్తను చంపకు, కాపాడి మాకు తిరిగి ఇవ్వడం అంటే ఏంటో తెలుసా?
మాకు మళ్ళా నువ్వు కళ్యాణం చేయించినట్లు అవుతుంది. నువ్వు చేసిన ఈ పెళ్లి శాశ్వతమైంది, మేలైంది అవుతుంది. చిన్నప్పుడు మా వాళ్ళు మాకు చేసిన పెళ్లి అశాశ్వతమైంది, కాబట్టి అది అసలు పెళ్ళే కాదు. ఇప్పుడు మా కళ్యాణం జరిగింది అంటే మా భర్తను నువ్వు కాపాడితే మా కళ్యాణం జరుగుతుంది. నీ యాన ఎవ్వారిని నిగ్రహింపడా యుగ్ర పాపాకృతి నందడింకన్, నీ ఆజ్ఞలో నుండెడు నేటగోలెన్, మా ఈశు ప్రాణంబులు మాకు నీవే. స్వామి, ఇంక మీదట వాళ్ళు ప్రమాణం చేసేస్తున్నారు, ఇంక మీద మా పెనిమిటి ఎవరిని హింసించడు, మునుపటి భయంకరమైన ఆకారాన్ని పొందడు, నేడు మొదలు నీ ఆజ్ఞ మేరకు వర్తిస్తాడు. నీ సాక్షిగా ఇది వాస్తవం, ఇతని ప్రాణాలను మాకిచ్చి మన్నించు కృష్ణ అని ఈ విధంగా తమ భర్త ప్రాణాలను కాపాడమని ప్రార్థిస్తున్న కాళీయుని భార్యలైన నాగకాంతలను కరుణించాడు శ్రీకృష్ణుడు. కరుణించి పడగల మీద నాట్యం చేయడం మానేసి యువతలకు వచ్చాడు. అప్పుడు కాళీయుడు అతి ప్రయాస చేత ప్రాణేంద్రియాల చేష్టాలు కలవాడే పగిలి నలిగిపోయిన తన పడగలన్నిటిని మళ్ళా స్వాధీనానికి తెచ్చుకున్నాడు. ఆయాసంతో శ్రీకృష్ణునికి చేతులు జోడించి ఈ విధంగా మ్రొక్కాడు. మలకలు మా ప్రచారములు, మా ముఖముల్ విషవహ్ని ఘోరముల్, కలులము రోష జాతులము, గర్వులమేమొక మంచివారమే, నళినదలాక్ష ప్రాణులకు నైజ గుణంబులు మాన నేర్చునే, వెలయవే మా వికారములు వింతలే, మేలు నరించి తీశ్వరా. ఓ పరమేశ్వర, మేము వంకరైన నడవక కలవాళ్ళం, ముఖంలో విషం పెట్టుకుని తిరుగుతుంటాం, దుర్జనులం, రోషం మా జాతి స్వభావం, అహంకారం మాకు చాలా ఎక్కువగా ఉంది. లోకంలో ప్రాణులు ఏవైనా తమ తమ సహజమైన స్వభావ గుణాలు మానుంటాయ్యా? మేము ఇలా పుట్టాం, మా సహజ గుణాలు పోవు. మా దుష్ట చేష్టలు లోక ప్రసిద్ధాలు కానీ వింతగా కలిగినవి ఏమీ కాదు. నా విషయంలో నువ్వు ఇప్పుడు మంచి పని చేసావు. వివిధ భావాకార వీర్య బీజాశయ జవయోనియుతముగా జగములెల్లా, నీవ చేసితి మున్ననే మా జగంబులో సహజ కోపనులము సర్పములము, దుర్వారమైన నీ తోరంపు మాయనే మెరిగి దాటెడు పనికెంతవార, మంతకోగారణ అఖిలేశ్వరుండవు సర్వజ్ఞుడవు నీవు జలజనయన, మనిచ దేనిని మన్నించి మనుపు నన్ను నిగ్రహించెదవే నిన్ను నిగ్రహింపు, మింక సర్వేశమాయమ్ములెందుగలవు చిత్తమందున్న క్రమమున చేయదగును. ఓ స్వామి, అనేక రకాలైన జననాది వికారాలు, భావాలు, రూపాలు ఇవన్నీ కూడా జగత్తులో నీ చేత సృష్టించబడ్డాయి కదా. నీ సృష్టిలో రోష స్వభావంతో కూడిన సర్పజాతి మాది. నీ మాయను దాటేందుకు మేమెంతటి వాళ్ళం? అన్నిటికీ కారణభూతుడవైన నువ్వు అఖిలేశ్వరుడు, అన్నీ తెలిసిన సర్వజ్ఞుడవు. మమ్మల్ని క్షమించాలనుకుంటే క్షమించు, రక్షించాలనుకుంటే రక్షించు, శిక్షించదలుచుకుంటే శిక్షించు. మాకంటూ ఇంకా కోరికలు ఏమీ లేవు. నువ్వు ఎలా చెప్తే మేము అలా చేస్తాం. నా పుణ్యమేమి చెప్పుదు నీ పాదరజంబు గంటి, నే సనకాదుల్ నీ పాదరజము గోరుదు, రే పదమందున్ననైన నికమేలు హరి. ఓ శ్రీహరి, సనకాదు మహర్షులైనా సరే, పరమ పావనులైనా సరే ఆపేక్షించి నీ పాద రేణువులు నాకు లభించాయి. నా భాగ్యం ఏమని చెప్పచ్చు? ఇలాంటి భాగ్యం లభించింది కనుక ఇంకా నేను ఏ స్థితిలో ఉన్నా సరే నాకు క్షేమకరమే అవుతుంది అని అలా మనవి చేస్తున్న కాళీయుని పలుకులు అంగీకరించి కరుణతో ఆ శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. గోవర్గముతో మనుజులు ద్రావుదురి మడుగు నీరు తగదిందుండన్, నీవును నీ బాంధవులను నీ వనితలు సుతులు జనుడు నేడంబుదికెన్. ఓ కాళీయుడా, ఈ మడుగులో నీరు గోవులు మనుషులు తాగుతారు, కాబట్టి నువ్వు ఇంకెక్కడ ఉండద్దు. నువ్వు నీ భార్య బిడ్డలతో పరిజనాలను అందరినీ వెంట పెట్టేసుకుని నేడు సముద్రానికి వెళ్ళిపో, అక్కడ నివసించు. నేను నే శాసించిన కథ మనమున చింతించి రేపు మాపును కీర్తించిన మనుజులు నీ భయమును వినుమెన్నడు వందరెండు విష విజయముతో. ఓ కాళీయుడా, నిన్ను నేను ఎలా శిక్షించానో ఈ కాళీయ మర్దనం కథని ఎవరు మనస్సులో తలిచి అహోరాత్రాలు కీర్తిస్తుంటారో అలాంటి వాళ్ళకి ఎప్పుడు పాముల వల్ల భయం ఉండదు, విష భయాన్ని కూడా జయిస్తారు. ఇది మొదలెవ్వరైన నరులి యమునా తటిని హృదంబులో వదలక తోగి నన్ను నుపవాసము తోడదలంచి కొల్చుచున్, గదలక దేవతాదులకు గా జలతర్పణమాచరించినన్ సదమల చిత్తులై
దురిత సంఘము బాయుదు రాక్షణంబునన్. నేడు మొదలు శ్రీకృష్ణ పరమాత్మకు వరం ఇస్తున్నారు ప్రజలకి. నేడు మొదలు ఎవరైనా మానవులు ఈ మడుగులో భక్తితో స్నానం చేసి ఉపవాసం ఉండి నన్ను ధ్యానించి సేవిస్తూ దేవతాదులకు ప్రీతిగా జలతర్పణాలు చేసిన పక్షంలో అలాంటి వాళ్ళకి చిత్త చాంచల్యం పోతుంది, పాపాల నుండి విముక్తులవుతారు. గరుడ భీతి రమణక ద్వీపమొల్ల కీ మడువు జొచ్చి తీవు మత్పదాబ్జ లాంఛనములు నీతలను నుంట చూచియ పక్షిరాజు నిన్ను పట్టడింకా. ఓ కాళీయుడ, నువ్వు గరుత్మంతుడి వల్ల భయంతో రమణక ద్వీపాన్ని వదిలేసి ఈ మడుగులో ఉంటున్నావు. నీకు ఇంక భయం లేదు. నా పాదాల గుర్తులు నీ పడగల మీద ఉండడం చూసిన గరుత్మంతుడు ఇంకా నిన్ను విడిచిపెడతాడు, నిన్ను పట్టుకోడు అని ఇలా చెప్పి విశేషమైన వింతలను చేయగల ఆ బాలకృష్ణుడు ఆనతిచ్చేసరికి కాళీయుడు రమణక ద్వీపానికి వెళ్ళడానికి సమ్మతించాడు. తన భార్యలు తాను కృష్ణునికి దివ్యమైన వస్త్రాలు, భూషణాలు, రత్నహారాలు, మంచి గంధ పూతలు మొదలైనవి భక్తి పూర్వకంగా సమర్పించారు. మనోజ్ఞమైన నల్ల కలువల మాలిక ఒకటి ఇచ్చాడు. భార్య, బిడ్డలు, మిత్రులు మొదలైన వాళ్ళతో కూడా ఆ గోపాలకృష్ణుని పలుమార్లు కొనియాడుతూ సముద్ర మధ్యమున ఉండే రమణక ద్వీపానికి ప్రయాణమై వెళ్ళాడు. వారిజలోచనుడెవ్వరు వారింపగలేని పని నివాసత్వంబున్ వారించిన యమున సుధా వారింబులు పారనెల్ల వారికి ప్రియమై. ఆ కమల నేత్రుడు ఈ విధంగా ఎవ్వరికి సాధ్యం కాని కాళీయుని ఉనికిని తొలగించినందుకు లోకులందరికీ ప్రియాన్ని చేకూరుస్తూ అమృత తుల్యమైన ఉదకంతో యమునా నది ఒప్పారింది. సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకి కాళీయ మర్దనం కథ చెప్పేసరికి పరీక్షణ్ మహారాజు ఇలా అడుగుతున్నారు, ఓహో ఓ మునీంద్ర, కాళీయుడు పాములకు ఉనికి పట్టైన రమణక ద్వీపాన్ని వదిలిపెట్టి ఎందుకు వచ్చాడు? ఎందుకంటే బాలకృష్ణుడు కాళీయుడిని నువ్వు రమణక ద్వీపానికి వెళ్ళిపో అని చెప్పాడు. అసలు దాన్ని వదిలిపెట్టి ఎందుకు వచ్చాడు? గరుత్మంతుడికి ఎందుకు కాళీయుడి మీద కోపం వచ్చింది? అతను చేసిన అపరాధం ఏంటి అంటే అప్పుడు సుఖ మహర్షి చెప్పడం ప్రారంభించారు. సర్ప భీరువులైన జనులెల్ల నెల నెల సరస భక్ష్యములు వృక్షముల మొదల సర్పంబులకు బెట్ట సర్పంబులు నుమును సర్పాంతకుడు తమ్ము సంపకుండా ప్రతి మాసమును తమ భాగ భక్ష్యంబు లా పక్షి రాజునకిచ్చి బ్రతుకుచుండ విషవీర్య దుర్మద విష్టుడై కాళియు డహి కులాంతకుని పాలపహరించి ఈక తన పాలి బలి భాగమెల్ల తినిన విని ఖగేంద్రుడు కోపించి వీని తలలు సిరి చెండాడి భోగంబు చించి వైచి ప్రాణముల బాపి వచ్చెదబట్టి అనుచు. ఇది వరకు లోకంలో పాములకు భయపడ్డ జనులందరూ కూడా నెల నెల ఈ పాముల పుట్టలు ఎక్కడుంటాయో ఆ వృక్షాల దగ్గర మొదలైన సరసమైన తినే పదార్థాలన్నీ పెట్టేవాళ్ళు పాములను ఉద్దేశించి. ఈ పాములు తమకు భయాన్ని కలిగించే గరుత్మంతుడికి ఈ భక్ష్యాలన్నీ అంటే కొంత గరుత్మంతుడికి ఇచ్చేస్తున్నారు, పక్షి జాతికి ఇచ్చేసి కొంత మాత్రమే వాళ్ళు తింటున్నారు. ఆ భక్ష్యాలను విభాగించుకొని కొంత వాళ్ళు తీసుకొని కొంత గరుత్మంతుడికి ఇస్తున్నారు. అలా ఇస్తున్నారు. ఇలా ఉండగా సర్పాల్లో ఒకడు కాళీయుడు తన విషబలం చేత గర్వించాడు. గరుత్మంతుడికి ఎందుకు ఇవ్వాలి, మన కోసం ఈ మానవులు పెడుతున్నవి మనమే తినచ్చు కదా అని గరుత్మంతుడికి ఇవ్వాల్సిన భక్ష్య భాగాలను ఇవ్వకుండా తానే తినేయడం మొదలెట్టాడు. ఇది గరుత్మంతుడికి తెలిసింది. వాడి పడగలు చీల్చేసి దేహాన్ని చీల్చొస్తాను అని నిశ్చయించుకున్నాడు. ఆ క్షీణ కనక సన్నభ పక్షయుగోద్భూత ఘోర పవమాన మహావిక్షేప కంపితానేక క్షోణిధరేంద్రు డగుచు గరుడు వచ్చెన్. నిశ్చయించుకుని ఈ కాళీయుడిని చంపేస్తాను, చీర్చేస్తాను అని నిశ్చయించుకొని బంగారు వన్నెగల రెక్కల నుండి పుట్టిన అధికమైన గాలి యొక్క వేగానికి గొప్ప గొప్ప కొండలు కూడా కదిలిపోతున్నాయట. అంత వేగంగా రమణక ద్వీపానికి గరుడు వచ్చాడు. వచ్చిన సర్ప వైరిగని వ్రాలకలేచి మహాఫణావళుల్ విచ్చి దృగంచలంబుల నవీన విషాగ్ని కణంబులుల్కగా నుచ్చెల దుగ్రజిహ్వలు మహోద్ధతి త్రిప్పుచు నూర్పులందు గార్చిచ్చయ గయంగ బారి కరచన్ విహగేంద్రు నహేంద్రుడుగ్రతన్. కొంచెం కూడా భయం లేకుండా ఈ కాళీయుడు లేచి గరుత్మంతుడు వస్తే పడగలు ఎత్తుకొని కనుకొల్కొల నుంచి నిప్పురవ్వలు రాలుస్తూ ఆ గరుత్మంతుడిని చూసి విషం కక్కుతూ
తన ఊపిరి విడవడం వల్ల దావాగ్ని రేగగా పరిగెత్తుకుంటూ పోయి గరుత్మంతుడిని కాటేశాడు. కరచిన భుజగము రథములు విరుగగా వదనములు విషము వెడలగా శిరముల్ పరియలుగా నడిచె గరుడు తరిమి కనకరుచులు గలుగు తనడారెక్కన్. అలా కాళీయుడు తన కరవగానే గరుత్మంతుడు విజృంభించాడు. ఆ పాము పళ్ళు విరిగేట్టు, ముఖాల నుండి విషం బయటకు వచ్చేట్టు, తలలు పగిలి బద్దలయ్యేట్టు తరుముకుంటూ పోయి తన కుడి రెక్కతో కొట్టాడు. ఇలా గరుత్మంతుని చేత కొట్టబడ్డవాడైన కాళీయుడు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి లోతైన ఈ మడుగులో ప్రవేశించాడు. ఇక్కడికి ఎందుకు వచ్చాడు కాళీయుడు? అలా ప్రవేశించడానికి ఒక కథ ఉంది. మున్ను సౌభరియను మునిత ఈ హ్రదంబున దపము సేయుచునుండ ధరణిలోన నాకలి గొని పన్నగాంత కూడొకనాడు సనుదెంచి ఇందుల జలచరేంద్రు నుడిసి భక్షించిన నున్న మీనములెల్ల ఖిన్నంబులైవగా గ్రిస్సియున్న చూచియుముని రాజు శోకించి కోపించి గరుడు నేడాది గాగనిందు జొచ్చి మీనంబులను మృంగ జూచెనేని జచ్చుగావుతమని యుగ్ర శాపమిచ్చే గాళియుండొక్కడా శాప కథ ఎరుంగు నితర భుజంగంబు లెవ్వియు నెరుగవధిప. ఓ రాజా, పూర్వం ఈ మడుగుకి, యమునా నదికి ఒడ్డున సౌభరి అనే ఒక ముని తపస్సు చేసుకుంటున్నాడు. ఆ మునిశ్రేష్ఠుడు చాలా నిశ్చలంగా తపస్సు చేసుకుంటుంటే ఒకరోజు గరుత్మంతుడు చాలా ఆకలితో వచ్చాడు. వచ్చి ఈ మడుగులోని చేపల రాజును పట్టుకుని చంపి తిన్నాడు. అందుకని ఆ చేపలన్నీ దుఃఖిస్తున్నాయి. ఈ సౌభరి మహర్షి స్నానం చేయడానికి ఆ మడుగులోకి వెళ్ళేసరికి ఆ చేపలన్నీ వచ్చి సౌభరి మహర్షితో మొరపెట్టుకున్నాయి. గరుత్మంతుడు వచ్చేసి ఇలా మా రాజును చంపేసి తినేసేయి అని. అప్పుడు ఆ సౌభరి గరుత్మంతుడు ఈ మడుగుకి వచ్చి మత్స్యాలను భక్షిస్తే, అలా ప్రయత్నం చేస్తే మరణిస్తాడు అని ఆ సౌభరి మహర్షి శపించాడు. ఈ శపించిన విషయం గరుత్మంతుడికి తెలుసు, కాళీయుడికి, ఇద్దరికే తెలుసు. మిగిలిన పాముల వేటికి తెలియదు. అందుకని ఆ కాళీయుడు గరుత్మంతుని దెబ్బలకు వెరిచి ఈ మడుగులోకి వచ్చి దక్కున్నాడు. ఎందుకంటే ఈ మడుగులోకి గరుత్మంతుడు రాడు అని. సౌభరి శపించిన హేతువు చేత కాళీయుడు ఈ మడుగు చొచ్చున్నాడు. అయితే గోవులను మనుషులను రక్షించేవాడు శ్రీకృష్ణుడు ఆ కాళీయుడిని మడుగులో నుండి వెడలిపోయేటట్టు చేశాడు. అలా వాడిని వెడలించి వాని చేత సమర్పించబడిన దివ్యములైన పరిమళ ద్రవ్యాల చేత, వస్త్రాల చేత, ఆభరణాల చేత, రత్నహారాల చేత అలంకరించుకొని శ్రీకృష్ణుడు అప్పుడు చేతనత్వం పొందాడు. నెమ్మదిగా కృష్ణుడు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు ఆ యమునలోంచి. అది చూసి ఈ చేతనత్వాన్ని పొందిన ఇంద్రియాలాగా యశోద మొదలైన గోపికలను నందాదులు మూర్ఛల నుండి లేచారు. శ్రీకృష్ణుని చూసి కౌగులించుకున్నారు, మిక్కిలి సంతోషించారు. బలరాముడు కూడా శ్రీకృష్ణుని ఆలింగనం చేసుకున్నాడు. రంకెలు వైచవ వృషభముల అహంకారము తోడ లేగలట్టిట్టురికెన్ బొంకముల నొప్పె ధేనువు లంకురితములయ్యే దరువులా హరిరాకన్. అంతకుముందు గోవులన్నీ ఏడ్చాయి. ఇలా కృష్ణుడు బయటికి రాగానే ఆబోతులన్నీ ఉత్సాహంతో రంకెలేసి, లేగదోడలు గర్వంతో అటు ఇటు గంతులేసి, ధేనువులు చక్కగా కళతో ఉప్పాయి, వృక్షాలన్నీ మళ్ళా చిగురించి, నీ సుతుడహిచే విడివడే నీ సురుచిర భాగ్య మహిమ నిశ్చల మనసున్ భూసురులు సతులు దారును భాసుర వచనముల నందు బలికిరిలేస. ఓ బ్రాహ్మణుల భార్యలందరూ వచ్చేసారు. తమ బ్రాహ్మణులందరూ వాళ్ళ భార్యలతో కలిసి వచ్చి నందుని చూశారు. చూసి ప్రశస్తములైన వాక్యాలతో, నీ కొడుకు పాము చేత విడవబడ్డాడు, నీ భాగ్యం చాలా మంచిది, దానికి ఎదురు లేదు అని ఆశీర్వదించారు నందుణ్ణి. నిన్న యుగ్ర భుజంగమంబు గరవన్ నీవాపదం బొందుచున్ నన్నేమంటి తనూజ యోడవు గదా నాకోన నా తండ్రి రావన్నాయంచు శిరంబు మూర్కొని నిజాగ్రంబుపై నిల్పుచున్ గన్నీరొల్కగ గౌగిలించి తనయున్ గారాముతో తల్లిదాన్. ఆ యశోద కృష్ణుడు ఒడ్డుకొచ్చాడు. యశోద కృష్ణుణ్ణి గబుక్కుని తీసుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. తలంతా తడిమింది ఆవిడ. ప్రేమతో నిమిరింది. నా చిన్న తండ్రి, నా కన్నయ్య, నా బాబు, ఆ భయంకరమైన పాము నిన్ను కరుస్తుంటే నన్ను తలుచుకున్నావా అమ్మా అని ఏడ్చావా? ఏమనుకున్నావో ఏమో, భయపడలేదు కదా నాన్న అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏడుస్తోంది ఆవిడ. కృష్ణుడిని గారాబం చేసి కౌగిలించుకుంది. ఈ విధంగా పరమ సంతోషాన్ని పొందిన ఆ గోపాలకులందరూ కూడా అప్పటికే పొద్దుగుంకింది, రాత్రి అయిపోయింది, ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్తామని
ఆ యమునా తీరంలోనే ఉండిపోయారు. ఎవ్వరు అన్నం తినలేదు ఆ రోజు. అన్నపానాదులు లేకున్నా అలసడిపోయిన ఆ కృష్ణుడు పెను ఆపద నుండి బయటపడ్డాడు అనే సంతోషంతో అక్కడే గోవులతో సహా ఉండిపోయారు. ఆ అడవిలో ఆ అర్ధరాత్రి సమయంలో అక్కడ ఉండిపోయారు అని సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకి ఆ కృష్ణావతార కాళీయమర్దన లీలను తెలియజేశారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు యదక్షర పదభ్రష్టం మాత్ర హీనంతే యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే శ్రీమన్నారాయణ నమోస్తుతే జయ శ్రీకృష్ణ.